హాయ్ ఫ్రెండ్స్, నాగలక్ష్మి ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి. టీ టైంలో చేసుకునే స్నాక్స్ క్రింద ఈ వడలను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగలు వేసుకోవాలండి. వేరొక బౌల్లో 1 కప్ పెసలను తీసుకుందాము. ఈ పెసలను, ఈ శనగలను 2 టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకోకుండా ఇలా నీళ్ళతో నానబెట్టేసుకుంటే స్మెల్ అనేది నానిన తర్వాత వాటికి పట్టేస్తూ ఉంటుందండి. ఇవి కనీసం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నైట్ టైం నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా నానిపోతాయండి. నానిన తర్వాత కూడా వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. స్ప్రౌట్స్ హెల్త్‌కి కూడా మంచిదంటారు కదండీ! అందుకే నేను వీటిని వేస్తున్నాను. రోజు మార్నింగే వీటిని తినడం అలవాటండి. మీరు వీటికి బదులుగా నానిన పెసలను కూడా వేసుకోవచ్చండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న శనగలను అందులో వేసుకుందాము. తర్వాత పెసలను కూడా అందులో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకుందామండి. బాగా మెత్తగా మిక్సీ వేసుకోకూడదండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నట్టయితే వడ టేస్ట్ అనేది మారిపోతుంది. మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ పోసుకోకుండా మిక్సీ వేసుకోండి. 1 ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కల కింద కోసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా తీసి సన్నగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 4, 5 కరివేపాకు రెబ్బలను, కొంచెం గరం మసాలాను కూడా వేసుకుందాము. టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పును కూడా వేసుకొని వీటినన్నిటిని ఒకసారి చేతితో మిక్స్ చేసుకుందాము. వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపోయిన ఆయిల్‌ని వేసి వేడి చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో బౌల్ కింద చేసుకొని కొంచెం ప్రెస్ చేసి ఆయిల్‌లోకి వదిలితే సరిపోతుందండి. అలా చేయడం కుదరకపోతే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ చేతితో ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలాను నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మనకి ఒక 10 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వడలన్నీ ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి. ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటా ఈ వడలను ఫ్రై చేసుకుందాము. ఈ వడలు ఫ్రై అయిపోయినాయండి. వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఈ వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వడలు ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.